దేశం ఎదుర్కొంటున్న సమస్యలను మోదీ మాత్రమే తీర్చగలరని నమ్మినట్లు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తెలిపారు. 10 ఏళ్ల పాటు మోదీ దేశాన్ని సుస్థిరంగా పరిపాలించాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖ రిషికొండలో ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న వెంకయ్య నగరంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విశాఖకు వచ్చిన తర్వాతే ఆర్ఎస్ఎస్తో అనుబంధం మరింత పెరిగిందని, ఆర్ఎస్ఎస్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులను రాజకీయ వేదికలపైకి ఎప్పుడూ తీసుకురాలేదని అన్నారు. భారతీయ జనతా పార్టీతో అనుబంధాన్ని స్మరించుకున్నారు. ప్రధానమంత్రి కూడా చెప్పాను, నేను 3 సార్లు చెప్పాను. 2019 తర్వాత నేను రాజకీయాలు ఉండదలుచుకోలేదు. నేను నానాజీ ఆదర్శాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు వదిలి చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంతేగాని కథలు లేకపోయినా సరే, ఇది లేకపోయినా సరే, ఏదో ఒక ఛాన్స్, ఆఖరి ఛాన్స్ అంటున్నారు చాలా మంది. అలాంటి రాజకీయం కాకూడదు. కొన్ని మోడల్స్, ఒక మంచి ఉదాత్తమైన ఉదాహరణ జనం ముందు చూపించాలి అనే లక్ష్యం పెట్టుకొని నేను పనిచేస్తాను. ప్రధానమంత్రి 2019లో ప్రభుత్వం మళ్ళా రావాలన్నారు కదా, మంచిది, అక్కడ దాకా ఆగండి, ఆ తర్వాత ఏం చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది అన్నాడు. సరే, ఇప్పుడు గోదావరి ఎందుకు ఆయన నేను చెప్పుకున్నాను. అందుకని నాకు అది క్లియర్గా ఉన్నా. నేను అనుకుంది అంటే 2 బాధలు. ఒకటి, అలాంటి పార్టీ ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు నేను మధ్యలో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతానా, రేపటి నుంచి తల్లిలాగా నన్ను పెంచిన పార్టీని నేను వదిలేస్తున్నానా అని బాధగా, కన్నీరు ఆగలేనా. దట్స్ ద రీజన్. రెండవ రీజన్ ఏంటంటే, నేను మోడీ ఇంకోసారి దేశానికి రావాలి. వీళ్ళెవరో ఒక కుటుంబంగా దేశాన్ని పరిపాలించేది. సామాన్యుడు కూడా వచ్చి దేశాన్ని పరిపాలించగలడు, మంచి చేసి చూపించగలడు, మన జీవితంలో బతుకుల్లో మార్పులు తేగలడు. ఆయన అజెండా నాకు తెలుసు. ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పరా, భవిష్యత్తులో ఉంది. ఇంకా ఈ దేశాన్ని పూర్తిగా అన్ని రకాల అభివృద్ధి చేసిన దేశంగా తయారు కావాలా, అందరికీ ఆ భావం కలిగించాలా, అన్ని విధాల సంస్కరణలు తేవాలని దాని ఆశయం. వదిలిపెట్టు, నాకు తెలుసు మోడీ గారు చాలా పట్టుదల కలిగిన మనిషి. జనాకర్షణ విధానాలకు పోనే, జనానికి లాభం కలిగించే విధానాలకు ఆయన పోతాడు అని అన్ని ఉన్నాయి. ఈయన్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే 2019 రాకముందే అని నేను అంతేగాని ఉపరాష్ట్రపతి ఏమన్నా మామూలుగా ఎప్పుడు చూద్దు కదా, 11వ తారీఖు దాని అంగు, దాని ఆర్పాటం, దాని ముందు మీరు నన్ను కలవడానికి మీరు వస్తే పడే పాటలు, రాజ్యసభలో ఉన్నత పీఠం అధ్యక్ష స్థానం, లేకపోతే దేశ విదేశాల్లో పర్యటన, విదేశాల నుంచి దేశాల మధ్య వచ్చినప్పుడు కొందరిని రాష్ట్రపతి, కొందరిని ఉపరాష్ట్రపతి కలవడం, విదేశాలకు కొన్నిటికి ఉపరాష్ట్రపతి వెళ్ళడం, కొన్నిటికి ప్రధానమంత్రి వెళ్ళడం, విమానంలో టికెట్ దొరుకుతుందా లేదా అని బాధపడబడలే. ప్రత్యేక విమానం దానికోసం అని చెప్పారు. అదో పెద్ద మైనస్ పాయింట్ కూడా. దాంట్లోనే వెళ్ళాలట, మామూలు విమానం వెళ్ళడానికి వెళ్ళారు. మనమేమో రోజు తిరగందే కానీ గమ్ము ఉండలేకపోతే అని నాకు బాధ అనిపించింది. అరే, ఈయన ప్రధానమంత్రి 2వ సారి రాకుండానే నేను పనిని మధ్యలో అసంపూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానా